స్పైస్ జెట్ భారతీయ విమానయాన రంగంలో లో కాస్ట్ సర్వీసులు అందించే సంస్థగా పాపులర్. కాస్ట్ తక్కువ, కస్టమర్స్ ఎక్కువ. ఆ సంస్థకేం లాభాల్లోనే ఉందనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు అదే సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, 1500 కోట్లు ఇమ్మీడియట్ గా కుమ్మరిస్తే తప్ప స్పైస్ జెట్ గాల్లో ఎగురలేని పరిస్థితి. ఇంతకీ స్పైస్ జెట్ కు ఏమైంది? ఆ సంస్థకు నష్టాలు ఎందుకొచ్చాయి? స్పైస్ జెట్ పై V6 స్పాట్ లైట్. ఇండియన్ ఏవియేషన్ లో మరో సంస్థకు రోజులు దగ్గర పడ్డట్లు కనిపిస్తోంది. విమానంలో ప్రయాణమే కాదు, అందులో బిజినెస్ కు కాలం కలిసి రావట్లేదు. అందుకేనేమో స్పైస్ జెట్ నష్టాలు మూటగట్టుకుంది. భారతీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టి 21 ఏళ్లైంది. స్పైస్ జెట్ గా మారి లో కాస్ట్ సర్వీసులతో అన్నింటికన్నా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న సంస్థగా పాపులర్ అయింది. అలాంటి సంస్థ ఉన్నట్టుండి ఎందుకు కుదేలైంది? స్పైస్ జెట్ కు ఎందుకు ఆ పరిస్థితి? ఫ్లయింగ్ ఎవ్రీవన్ స్పైస్ జెట్ స్లోగన్. అందుకే లో కాస్ట్ సర్వీసులతో సామాన్యులకు సైతం ఆకాశం అంచులను చూపించింది స్పైస్ జెట్. మంచి హాస్పిటాలిటీ, డొమెస్టిక్ లో అందరికీ అందుబాటులో ఉండేలా సర్వీసులు, లాభాల్లో నడుస్తున్న సంస్థ. భారీ ఆదాయం కాకపోయినా నష్టాలను మాత్రం ఏనాడు చవిచూడని సంస్థ. అలాంటి స్పైస్ జెట్ అగాధంలో పడింది. గతేడాది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడింది. దానికి వేరే కారణాలున్నాయి. కానీ లాభాల్లో ఉన్న స్పైస్ జెట్ మాత్రం ఒకే ఒక్క ఏడాది మూటగట్టుకున్న నష్టాలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పటికిప్పుడు 1500 కోట్లు సమకూర్చుకుంటే తప్ప మళ్లీ గగనతలంలో ఎగరలేని పరిస్థితి ఆ సంస్థది. తక్కువ ధరకే విమానయానాన్ని అందిస్తున్న స్పైస్ జెట్ ఈసారి ఉద్యోగుల జీతాల నుంచి ఆదాయ పన్నును మినహాయించినా వాళ్లకు TDS సర్టిఫికెట్ గానీ ఫామ్ 16 గానీ ఇవ్వలేదు. దాంతో ప్రభుత్వానికి పన్నులు కట్టారో లేదోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. దానికి తోడు ఈ సంస్థ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు స్పైస్ జెట్ కరెంట్ స్టేటస్ ఏంటో చెప్పకనే చెబుతున్నాయి. ఆదాయ పన్ను రిటర్న్స్ ని దాఖలు చేసే టైం అయిపోయింది. కంపెనీ ఉద్యోగులకు ఫామ్ 16 ఇవ్వలేదు అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టలేదు. ట్యాక్స్ పేమెంట్ చేయలేదంటే ఖచ్చితంగా సంస్థ నష్టాల్లో ఉన్నట్టేనన్నది నిపుణుల అంచనా. గత కొద్ది రోజులుగా స్పైస్ జెట్ ఎంప్లాయీస్ ఫామ్ 16 కోసం ఎన్ని ఈమెయిల్స్ పెట్టినా సంస్థ స్పందించలేదు. అందులో పనిచేసే ఉద్యోగులు గుండెలు అరచేతుల్లో పెట్టుకుని రోజులు లెక్క పెడుతున్నారు. ఒక్కో నెల జీతం వచ్చిందంటే అమ్మయ్య అనుకుంటున్నారు. విదేశాలకు వెళ్లినందుకు పైలట్లకు ప్రత్యేక అలవెన్స్లు ఇవ్వడం ఏవియేషన్ లో కామన్. అలా ఫ్లైట్లు నడిపే కెప్టెన్లకు 1,20,000, కో పైలట్లకు 80,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏప్రిల్లో ఇవ్వాల్సిన ఆ అలవెన్స్లను స్పైస్ జెట్ చెల్లించలేదన్నది పైలట్ల ఆరోపణ. సాధారణంగా ఏ సంస్థ అయినా ఉద్యోగుల ఆదాయ పన్ను చెల్లించలేదంటే అది తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనడానికి మొదటి నిదర్శనం. కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ యాజమాన్యంలో నడుస్తున్న స్పైస్ జెట్ ఇప్పుడు ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి. సన్ గ్రూప్ కు ఈ ఎయిర్లైన్స్ లో 53.48% వాటా కళానిధి మారందే. గతేడాది వరకు ఏటా 10 కోట్ల ఆదాయాన్ని పొందిన స్పైస్ జెట్ డెక్కన్ చార్జెస్ టీమ్ ని కొన్న తర్వాత నష్టాల్ని మూటగట్టుకుంది. డెక్కన్ చార్జెస్ ఫ్రాంచైజీని సన్ గ్రూప్ కేవలం 1500 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే గ్రూప్ కింద ఉన్న స్పైస్ జెట్ అంతే మొత్తంలో నష్టాల్లో కూరుకుపోయింది. ఏడాదిలో ఈ మార్పు చోటు చేసుకోవడం బిజినెస్ వర్గాలను షాక్ కు గురిచేసింది. స్పైస్ జెట్ కింగ్ ఫిషర్ ని గుర్తు చేస్తోంది. దేశీయ విమానయానంలో సక్సెస్ఫుల్ సంస్థగా గుర్తింపు పొందిన స్పైస్ జెట్ కు కష్టాలు తప్పలేదు. ఒకే ఒక్క ఏడాది మూటగట్టుకున్న భారీ నష్టాలతో స్పైస్ జెట్ ను క్రాష్ అయ్యేలా చేశాయి. ఇంతకీ స్పైస్ జెట్ పతనానికి కారణాలేంటి? ఇండియన్ ఏవియేషన్ లో దాని చరిత్ర ఏంటి? స్పైస్ జెట్ మోడీ లుఫ్ట్ రాయల్ ఎయిర్వేస్ సంస్థల నుంచి పుట్టింది. 1993లో మోడీ లుఫ్ట్ పేరుతో SK మోడీ స్థాపించారు. జర్మనీ ప్రభుత్వ రంగ సంస్థ లుఫ్తాన్సాతో ఎయిర్ బిజినెస్ ప్రారంభించారు SK మోడీ. అయితే నష్టాలు రావడంతో 1996లో 3 ఏళ్లలోపే సంస్థను మూసివేశారు. ఆ తర్వాత మన కేంద్ర ప్రభుత్వం చొరవతో రాయల్ ఎయిర్వేస్ గా తిరిగి ప్రారంభమైంది. 2004లో రాయల్ ఎయిర్వేస్ స్పైస్ జెట్ గా పేరు మార్చుకుని ఏవియేషన్ లోకి అడుగుపెట్టింది. సంజయ్ మల్హోత్రా, అజయ్ సింగ్ అనే 2 వ్యాపారవేత్తలు దీన్ని మొదలుపెట్టారు. 2008లో దిల్బర్ రాస్ చేతికి, ఆ తర్వాత 2010లో కళానిధి మారన్ చేతికి స్పైస్ జెట్ చేరింది. సన్ గ్రూప్ కిందకు వచ్చాక 2013 వరకు స్పైస్ జెట్ పరిస్థితి ఓకే. కానీ డెక్కన్ చార్జర్స్ టీమ్ ను కొనుగోలు చేశాక స్పైస్ జెట్ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. 2006 నుంచి 2014 దాకా మొత్తం 2,194 కోట్ల నష్టాల్లో ఉందా సంస్థ. గతేడాదే 1,003 కోట్ల నష్టాలని మూటగట్టుకుంది. అంటే 7 ఏళ్ల పాటు 1,100 కోట్ల నష్టమొస్తే ఒక్క గతేడాదే మరో 1,000 కోట్ల లాస్ వచ్చింది.
2014 మార్చి 30 ఆస్తి అప్పుల చిట్టాను తీస్తే స్పైస్ జెట్ 1738 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నట్టు తేలింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీకే 110 కోట్ల బకాయి పడింది ఈ సంస్థ. ఈ ఏడాది మార్చి 30 నాటికి సంస్థ చేతిలో ఉన్న మొత్తం కేవలం 5 కోట్లే. సంస్థ 1000 కోట్ల లోటులో ఉంది. మొత్తం 57 చిన్న పెద్ద విమానాలతో స్పైస్ జెట్ తన కార్యకలాపాలని కొనసాగిస్తోంది. మొత్తం 2000కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఓవైపు సిబ్బంది జీతాలు, మరోవైపు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, ఫ్యూయల్ ఛార్జెస్, మెయింటెనెన్స్, ఇంకోవైపు పెరిగిపోయిన టర్బైన్ ఫ్యూయల్ రేట్లు. ఇవి చాలా ఉన్నట్లు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో నెలకొన్న లో కాస్ట్ కాంపిటీషన్. ఇలా అన్ని రకాలుగా స్పైస్ జెట్ ను కష్టాలు చుట్టుముట్టాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఈ ఏడాది వేసవి నుంచి వింటర్ సీజన్ వరకు భారీగా ఆఫర్లను ప్రకటించింది. ఎయిర్ ఏషియాతో ధరలో పోటీలో వెనకబడకుండా ఉండేందుకు ఏకంగా 75% వరకు టికెట్ ధరల్ని తగ్గించి మరీ విమానాల్ని నడుపుతోంది స్పైస్ జెట్. కంపెనీ వెబ్సైట్లో ఎప్పుడూ ఏదో ఒక ఆఫర్తో ఆకర్షించింది. ఆఫర్ల విలువతో జూన్లో దాని మార్కెట్ వాటా 1.1% పెరిగింది. ఇండిగో, ఎయిర్ జెట్ల తర్వాత 19% వాటాతో 3వ స్థానంలో నిలిచింది స్పైస్ జెట్. ఏదైతేనేం నిధుల సమీకరణలో విజయవంతమైంది. కానీ కంపెనీ కష్టాలు మాత్రం గట్టెక్కలేదు. 2010-11 ఆర్థిక సంవత్సరంలో డొమెస్టిక్ ఎయిర్వేస్లో దాదాపు అన్ని సంస్థలు నష్టాల్ని చవిచూస్తే స్పైస్ జెట్ మాత్రం 10 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఏకంగా నికర ఆదాయంలో 34% వృద్ధిని నమోదు చేసింది. దాంతో కంపెనీ విస్తరణ కోసం మరో 30 విమానాలను లీజుకు తీసుకుంది. కెనడాకు చెందిన బొంబార్డియన్ అనే సంస్థతో టైఅప్ అయి డొమెస్టిక్ తో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్వేస్లను మెజారిటీ షేర్ను సొంతం చేసుకుంది స్పైస్ జెట్. ఎంప్లాయీస్ కు ఫామ్ 16 ఇవ్వలేదన్న రూమర్తో కంపెనీ షేర్ ధర 16.17% తగ్గి కనిష్టంగా 14 రూపాయలకు చేరింది. ఏవియేషన్లో సంచలనాలు సృష్టించిన స్పైస్ జెట్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటంతో డీజీసీఏ రంగంలోకి దిగింది. ఆడిట్ నివేదిక తయారీలో నిమగ్నమైంది. ఆ రిపోర్ట్తో కంపెనీ పరిస్థితి ఏం కానుందన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఎన్నో ఎయిర్లైన్స్ మూతపడ్డాయి. మరికొన్ని జాగ్రత్తగా బిజినెస్ చేసుకుంటూ నెట్టుకొస్తున్నాయి. నిజానికి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో లాభాలు ఊహించడమే కష్టం. కానీ దాన్ని డాలర్ డ్రీమ్స్ లో ఊహించుకొని దెబ్బతిన్నాడు విజయ్ మాల్యా. స్పైస్ జెట్ పరిస్థితి ఇప్పుడు దాదాపుగా అలాగే తయారైంది. అసలు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎక్కడ దెబ్బతింది? ఇండియాలో ఏవియేషన్ మార్కెట్ పరిస్థితి ఏంటి? భారతదేశం మిడిల్ క్లాస్ దేశం. అప్పర్ మిడిల్, హై క్లాస్ ఓ 10-15% వాళ్ల సేవల కోసం దేశంలో చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి. 1925 నుంచి దేశీయ విమాన రంగంలో ఉన్న ఇండియన్ నేషనల్ ఎయిర్వేస్, హిమాలయ ఎయిర్వేస్, భారత్ ఎయిర్వేస్, టాటా, వాయుదూత్ లాంటి 30కి పైగా ఎయిర్లైన్స్ మూతపడ్డాయి. మరికొన్ని పడుతూ లేస్తూ బిజినెస్ చేస్తున్నాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ తో పాటు ఎన్నో రాయితీలు పొందుతున్న ఇండియన్ ఎయిర్లైన్స్ ఇప్పటికీ నష్టాల్లోనే నడిచింది. దాన్ని తట్టుకోలేక ప్రభుత్వమే ఎయిర్ ఇండియాలో మెర్జ్ చేసింది. ఇండియన్ ఏవియేషన్ గురించి బాగానే స్టడీ చేసిన మాల్యా ఇష్టంగానే ఏవియేషన్లోకి అడుగుపెట్టారు. ఏవియేషన్లో మొదట్లో అన్ని నష్టాలేనన్న సంగతి కూడా తెలుసు. అయితే 4 ఏళ్లలోపే దేశీ విమానయాన రంగంలో మెజారిటీ షేర్ సాధించారు. కానీ లాభాల బాట పట్టించలేకపోయారు. పైగా నష్టాల్ని మూటగట్టుకున్నారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అవసరమున్నా లేకపోయినా బోయింగ్, ఫస్ట్ క్లాస్ తో పాటు చాలా విమానాల్ని కొనేశారు మాల్యా. మరికొన్నింటిని లీజుకు తీసుకుని నడిపించారు. ఏవియేషన్ ఫ్యూచర్ను ఊహించుకుని వరల్డ్ క్లాస్ పైలట్లను ఎక్కువ జీతాలిచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. దానికి తోడు మార్కెట్ పెంచుకునేందుకు అదనపు హంగులద్దారు. ఇవన్నీ ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని చేసినవి. కానీ కథ అడ్డం తిరిగింది. మాల్యా ఏవియేషన్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన నాటి నుంచి డొమెస్టిక్ ఎయిర్వేస్ బిజినెస్ ను నష్టాలు వెంటాడుతున్నాయి. ఫ్యూయల్ ఛార్జెస్ అంతకంతకు పెరిగాయి. దానికి తగ్గట్టే ఫ్లైట్లకు వాడే టర్బైన్ ఫ్యూయల్ కు భారీగా డిమాండ్ వచ్చింది. దీంతో బిజినెస్ బాగానే జరిగినా నష్టాలొచ్చాయి. డొమెస్టిక్ ఎయిర్వేస్ కి ప్రభుత్వం రాయితీలిస్తున్నా మాల్యా మాత్రం ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ పై దృష్టి పెట్టడం మరో మైనస్. ఇండియాలో ఎయిర్లైన్స్ అన్ని మిడిల్ క్లాస్ ను దృష్టిలో పెట్టుకునే బిజినెస్ చేస్తున్నాయి. లో క్లాస్ జెట్లతో అలా నడిపిస్తున్నాయి. కానీ మాల్యా ఉట్టికెగరాలనుకున్నాడు. భారతీయుల దారిద్ర్యాన్ని పక్కన పెట్టి తన దారిలో నడిపించాలనుకున్నాడు. లో కాస్ట్ చార్జెస్ తో నడిచే డక్కన్ ఎయిర్లైన్స్ ని టేక్ ఓవర్ చేశాడు. దాన్ని కింగ్ ఫిషర్ రెడ్ పేరుతో ఎకానమీ క్లాస్ గా మార్చాడు. కానీ కాస్ట్ పెంచేశాడు. దాంతో లో క్లాస్ ప్యాసింజర్స్ కింగ్ ఫిషర్ కు దూరం అయ్యారు. ఎయిర్ డెక్కన్ టేక్ ఓవర్ తర్వాత మరో స్ట్రాటజీని ఫాలో అయ్యాడు మాల్యా. ఏళ్ల పాటు ఏవియేషన్ లో ఉంటే తప్ప ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ లోకి వెళ్లే ఛాన్స్ లేదు. కానీ ఎయిర్ డెక్కన్ ను టేక్ ఓవర్ చేసి 2 ఏళ్లకే అంతర్జాతీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టాడు.
అవసరానికి మించి కొన్న ఫ్లైట్లు మాల్యాకు గుదిబండల్లా మెడకు చుట్టుకున్నాయి. బిజినెస్ ఉన్నా లేకపోయినా చాలా రూట్లకు ఖాళీగా తిప్పాల్సిన పరిస్థితి. ఊరికే ఉంచితే గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ భారం, అనవసరమైన హంగులతో ఆపరేటింగ్ ఛార్జెస్ బాగా పెరిగిపోయాయి. దానికి తోడు సాఫ్ట్ సమ్మెలు కింగ్ ఫిషర్ కొంప ముంచాయి. దీంతో లాభాలు కాదు కదా, బ్యాంకులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి, సిబ్బందికి జీతాలివ్వలేని దుస్థితి. అందుకే అంతకంతకు కింగ్ ఫిషర్ కష్టాలు పెరిగిపోయాయి. మాల్యా బిజినెస్ ట్రిక్స్ చూసి ప్రభుత్వం ట్యాక్స్ బెనిఫిట్స్ ఎత్తేసింది. ఏవియేషన్లో సంస్కరణలను ఊహించి ముందే కూసిన మాల్యాకు పరిస్థితులన్నీ అడ్డం తిరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే స్ట్రైకులు, పైలట్ల సహాయ నిరాకరణ, ఒకటొకటిగా ఫ్లైట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి రావడం, లేనిపోని చికాకులు, అప్పులు తీర్చాలని ఒత్తిళ్లు. అసలు ఈ గోలంతా ఎందుకనుకున్నాడు మాల్యా? ఎఫ్డీఐలతో పార్ట్నర్ని వెతుక్కునే ఛాన్స్ వచ్చినా పార్షియల్ లాకౌట్ ప్రకటించి కింగ్ ఫిషర్ మూతపడేలా చేశాడు మాల్యా. గతేడాది ఫిబ్రవరిలో డీజీసీఏ కింగ్ ఫిషర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. దాంతో మాల్యా కింగ్ ఫిషర్ రెక్కలు తెగిపోయాయి. ఐపీఎల్ ఫ్రాంచైజ్ కు ఎయిర్లైన్స్ లాస్ కు చాలా దగ్గరి సంబంధం ఉన్నట్లుంది. కింగ్ ఫిషర్ ను స్థాపించాక రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజ్ ను కొని విజయ్ మాల్యా నిండా మునిగాడు. స్పైస్ జెట్ బిజినెస్ ను స్టార్ట్ చేసిన సన్ రైజర్స్ ను కొనుగోలు చేసిన కళానిధి మారన్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అంతకు ముందు ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్ ను కొని డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ నిండా మునిగింది. అసలేంటి కోయిన్సిడెన్స్? ఒక బిజినెస్ తో మరో బిజినెస్ కు సంబంధం లేకపోయినా ఎందుకీ నష్టాలు? లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 2005 దాకా చేసిన బిజినెస్లు ఒక ఎత్తు, ఆ తర్వాత కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ నుంచి మొదలైన బిజినెస్లు మరో ఎత్తు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ను మొదలు పెట్టక ముందు ఈ జల్సారాయుడు పట్టిందల్లా బంగారమే. కానీ ఎయిర్లైన్స్ ను ఎత్తుకున్నాకే కష్టాలు మొదలయ్యాయి. కళ్ల ముందే ఆస్తులు కరిగిపోయే పరిస్థితి. దానికి తోడు ప్రాఫిట్స్ లేని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై కోట్లు గుమ్మరించాడు మాల్యా. దాన్ని బేస్ చేసుకుని ఐపీఎల్లో ప్రచారం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాడు. డబ్బులైతే పోయాయి కానీ ఏదీ కలిసి రాలేదు. అదే టైంలో ఎయిర్ డెక్కన్ ను టేకోవర్ చేసి మరో తప్పు చేశాడు. అన్ని పాపాల పుట్టలా పెరిగిపోయాయి. మాల్యాను రోడ్డున నిలబెట్టాయి. కానీ ఎంత కూరుకుపోతున్నా ఒక బిజినెస్ లోని ప్రాఫిట్ మరో బిజినెస్ లోకి మళ్లించని మాల్యా ఎత్తుగడ ఆయన్ని రక్షించింది. డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజ్ ని కొన్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ గ్రూప్ పరిస్థితి దాదాపు అంతే. 2008లో 500 కోట్లతో డీసీని కొన్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ 5 ఏళ్ల లోపే కుప్పకూలింది. ఆటగాళ్లకు డబ్బులు చెల్లించలేక ఐపీఎల్ నుంచి తప్పుకుంది. ఫ్రాంచైజ్ ను కాపాడుకునేందుకు 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీని కూడా చూపించలేక ఆస్తులన్నీ అమ్మేసుకుంది డెక్కన్ క్రానికల్ గ్రూప్. డెక్కన్ చార్జర్స్ ని సన్ నెట్వర్క్ కి 425 కోట్లకి అమ్మేసుకుంది. ఇప్పుడు సన్ నెట్వర్క్ ది దాదాపు ఇదే పరిస్థితి. 2010లో స్పైస్ జెట్ ను కొనుగోలు చేసిన సన్ గ్రూప్ గతేడాది డెక్కన్ చార్జర్స్ ని కొనేసుకుంది. ఐపీఎల్లోకి ఎంటర్ అయ్యాకే కళానిధి మారన్ కు దరిద్రం పట్టుకున్నట్లుంది. అందుకే ఒకే ఏడాది 1000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. లాభాల్లేని ఏవియేషన్ మార్కెట్లో కాలు పెట్టి అసలేమాత్రం నమ్మకం లేని ఐపీఎల్లో పెట్టుబడులు పెట్టడం ఎంత ప్రమాదకరమో మాల్యా నిలువెత్తు ఉదాహరణ. అలాంటి పరిస్థితిలోనే సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ ఉన్నారు. మరి స్పైస్ జెట్ పరిస్థితి ఏంటో తేలాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ఇది V6 స్పాట్లైట్.